హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం సెల్ డివిజన్లో ఉండేటువంటి సెల్ డివిజన్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రవికుమార్ కడుదూరి, లెక్చరర్ ఇన్ జువాలజీ, జేవిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, సత్తుపల్లి, ఖమ్మం డిస్ట్రిక్ట్. దెన్ ఈ సెల్ డివిజన్ పార్ట్స్ లోపల కనుక చూసినట్లయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెల్ డివిజన్ ఎట్లా జరిగింది, సెల్ డివిజన్ టైప్స్ గురించి 2 types ఆఫ్ సెల్ డివిజన్స్ ఉన్నాయి. ఒకటి మైటాటిక్ అండ్ మియాసిస్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మైటాటిక్ డివిజన్ ఏదైతే ఉంటుందో ఎస్పెషల్లీ సొమాటిక్ సెల్స్లలో జరుగుతుందనే మనకు ఐడియా ఉంది. అండ్ దాంట్లో మైటాటిక్ ఫేజెస్లో ఉండేటువంటి క్యారియోకైనసిస్లో ఇంటర్ఫేజ్ ఉంటుంది అండ్ మైటాటిక్ ఫేజ్ ఉంటుంది. ఆ మైటాటిక్ ఫేజ్లో తర్వాత అంటే ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్, తర్వాత ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ, అంత్యదశ, తర్వాత దెన్ దే గో ఫర్ సైటోకైనసిస్. ఆ సైటోకైనసిస్ ప్రాసెస్ లోపల సైటోన్ ఏదైతే ఉంటుందో అంటే సైటోప్లాజం ఏమైతే ఉంటుందో డివైడ్ చేస్తుంది అనేటువంటి పాయింట్ గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. సో ఇన్ దిస్ ఈ వీడియో లోపల వీఆర్ టాకింగ్ అబౌట్, మనం దేని గురించి టాక్ చేస్తున్నామంటే వీఆర్ టాకింగ్ అబౌట్ మియాసిస్. ద టైటిల్ నేమ్ ఈస్ మియాసిస్ ఏదైతే ఉంటుందో ఎస్పెషల్లీ ద మియాసిస్ అనేటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బీ ఓన్లీ గ్యామెట్ సెల్స్ లోపల మాత్రమే జరుగుతుంది. గ్యామెట్ సెల్స్. సో ఎప్పుడైతే ఒక మేల్ గ్యామెట్, ఒక ఫీమేల్ గ్యామెట్, అంటే ఒక మేల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్ డెవలప్ చెందిందో, ఆ మేల్ గ్యామెట్ ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ తర్వాత ఆ ఫర్టిలైజ్ అయినటువంటి జైగోట్, ఆ కంప్లీట్ జైగోట్ విల్ బీ మేక్ ఆర్ మెచ్యూర్ బేబీగా, మెచ్యూర్ యానిమల్గా ఆర్ మెచ్యూర్ అడల్ట్గా మారడం కోసం కంప్లీట్ అక్కడ జరిగేటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈజ్ అండర్ మైటాటిక్ డివిజన్. ఒక మియాసిస్ డివిజన్ ఎస్పెషల్లీ యూ కెన్ సీ దిస్ జెర్మినల్స్ లేయర్స్ లోపల ఉండేటువంటి జెర్మినల్ సెల్స్ లోపల మాత్రమే జరుగుతుంది. అండ్ ఆ జెర్మినల్ సెల్స్ లోపల కూడా స్పెర్మటోగోవా, ఊగోనియా లోపల మొట్టమొదటిసారిగా ద సెల్ విల్ బీ, అక్కడ కూడా మనకు గ్రోత్ ఫేజ్ ఉంటుంది, ఫస్ట్ రెప్లికేషన్ ఫేజ్ ఉంటుంది, తర్వాత గ్రోత్ ఫేజ్ ఉంటుంది, తర్వాతకి హాఫ్గా అంటే మెచ్యూరిటీ వచ్చేటువంటి స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ రెప్లికేషన్ ఫేజ్ లోపల ఎస్పెషల్లీ ద రెప్లికేషన్ స్పెర్మటోగోనియా అండ్ ఊగోనియా లోపల కూడా యూ కెన్ సీ అక్కడ జరిగేటువంటి రెప్లికేషన్ ఏదైతే పాయింట్ ఆఫ్ వ్యూ లోపల అక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో మైటాటిక్ డివిజనే జరుగుతుంది. జస్ట్ లాస్ట్కి వచ్చేటువంటి మెచ్యూరేషన్ స్టేజెస్ లోపల మాత్రమే మియాసిస్ డివిజన్ జరుగుతుంది. సో దాని గురించి మనం డెవలప్మెంట్ బయాలజీ డీబీ లోపల స్పెర్మటోగోనసిస్ అండ్ ఊగోనసిస్ అనేటువంటి ప్రాసెస్, శుక్రోత్పాదకన అండ్ అండోత్పాదకన జరిగేటువంటి పద్ధతుల్లో అక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. దెన్ ఇక్కడ మియాసిస్ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్. ఇట్ ఈస్ అండ్ గ్రీక్ వర్డ్. ఇట్స్ మీన్ డీమిన్యులేషన్ ఆర్ రిడక్షన్ అంటే తగ్గించడము అని అర్థం. దెన్ ద స్పెషలైజ్డ్ టైప్స్ ఆఫ్ సెల్, ఇది ఎక్కడ జరుగుతుంది? మియాసిస్ ఈజ్ అండ్ స్పెషలైజ్డ్ టైప్స్ ఆఫ్ సెల్ డివిజన్ దట్ ఈజ్ రెడ్యూసెస్ ద క్రోమోజోమ్ నెంబర్ బై హాఫ్, creating 4 haploid cells. By creating 4 haploid cells and each genetically distinct from the parent cell that gives arise them. జెనెటికల్లీ డిస్టింక్ట్ అంటే జన్యుపరంగా దే ఆర్ అన్నీ అంటే హాప్లాయిడ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే హాప్లాయిడ్ క్రోమోజోమ్స్ అనేటువంటి క్లియర్గా అక్కడ చూస్తాం. అంటే ఒక క్రోమోజోమ్ లోపల లైక్ ఒక సెల్ లోపల డిప్లాయిడ్ స్టేట్ లోపల ఉండేటువంటి క్రోమోజోమ్స్ ఉంటాయి. డిప్లాయిడ్ అంటే ద్వయస్థితికంగా ఉండేటువంటి క్రోమోజోమ్స్ ఉంటాయి.
బట్ వేర్ యాజ్ ఇక్కడ మియాసిస్ లోపల ద సెల్ విల్ బి రెడ్యూస్ చేయబడుతుంది. ద క్రోమోజోమ్స్ నెంబర్ విల్ బి హాఫ్ అండ్ క్రియేటింగ్ 4 అప్లైడ్ సెల్స్ ఈచ్ ఈజ్ జెనెటికల్లీ డిస్టింక్ట్ ఫ్రమ్ ద పేరెంట్ సెల్ దట్ గివ్స్ అరైజ్ దెమ్. ది ప్రాసెస్ అక్కర్ all sexual producing eukaryotic you can underline the process is occurs in all usual producing eukaryotics to produce egg to sperm, eggs and sperm in animals producing eggs eukaryotes లోపల, and also pollen ova in plants లోపల. pollen ova అయితేనేమో ప్లాంట్స్ లోపల, ఎనిమల్స్ లోపల అయితేనేమో ఎగ్ స్పర్మ్ ఏర్పడేటువంటి పాయింట్స్ లోపల. ఇన్ మియాసిస్ DNA replication is followed by the 2 rounds of cell division. DNA అనేటువంటిది రెప్లికేషన్ అంటే కొత్త DNA రెప్లికేట్ జరగేటువంటి పద్ధతులు ఏదైతే ఉన్నాయో 2 rounds of cell division will be 2 rounds of cell divisions వల్ల 4 gametes will be formed in each of the half of number chromosome virginal parents నుంచి. అంటే ఒక దాంట్లో ఉండేటండి, అంటే ఒక సెట్ క్రోమోజోమ్స్లో కనుక చూసినట్లయితే ఒక పేరెంట్ నుంచి హాఫ్ ఒరిజినల్ క్రోమోజోమ్స్, ఇంకొక పేరెంట్ నుంచి హాఫ్ ఒరిజినల్ క్రోమోజోమ్స్ విల్ బి క్లబ్ చేయబడతాయి ఏది జైగోట్ లోపల. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ లో మియాసిస్ వాజ్ డిస్కవర్డ్ అండ్ డిస్క్రైబ్డ్ ద ఫస్ట్ టైమ్ ఇన్ సీ ఆర్చిన్ ఎగ్స్. సీ ఆర్చిన్ అనేటువంటి దిస్ ఈజ్ ఎన్ సీ ఆర్చిన్ స్టార్ ఇకైనోడెర్మేటాకు చెందినటువంటి యానిమల్, దట్ ఈస్ సీ ఆర్చిన్. ఆ సీ ఆర్చిన్ ఎగ్స్ లోపల బై దిస్ జర్మన్ బయాలజిస్ట్ హర్ట్విగ్ అనేటువంటి శాస్త్రవేత్త ఇన్ ద ఇయర్ 1876 ఇయర్ లోపల 1876 years and the chromosomal levels of Ascaris eggs in by this Benjamin zoologist von Benden. So the Benjamin zoologist von Benden as called as modern embryology father. Von Benden also called as modern embryology father అంటే ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పితామహునిగా వాన్ బెండెన్ చెప్పుకుంటాం. బికాజ్ ఎందుకంటే ఈ వాజ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ది ఎగ్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అదే ఎంబ్రియాలజీ, ఫాదర్ ఆఫ్ ఎంబ్రియాలజీ అని అరిస్టాటిల్ని చెప్పుకుంటాం. అండ్ మోడర్న్ ఫాదర్ ఆఫ్ ఎంబ్రియాలజీ వచ్చేసి వాన్ బెండెన్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈజ్ అండ్ బెల్జియన్ కంట్రీకి చెందినటువంటి జువాలజిస్ట్. ఓకే, ఇన్ ద ఇయర్ 1876 లోపల హర్ట్విగ్, 1803 లోపల బెండెన్ ఇద్దరు కలిసి ఒక అతను డిస్క్రైబ్ చేసిండు అండ్ ఇంకో అతను డిస్కవర్డ్ చేసిండు. హర్ట్విగ్ ఏమో డిస్కవర్డ్ అండ్ described by this Benden. The significance of meiosis for reproduction అండ్ హెరిడిటెన్స్ సిగ్నిఫికెన్స్, దీని యొక్క ప్రాముఖ్యత ఏంది? జనరల్గా మియాసిస్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే బేసిక్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ రిప్రొడక్షన్ అండ్ ఇన్హెరిటెన్స్ అంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి క్యారెక్టర్. హౌఎవర్ ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై ద జర్మన్ అగస్ట్ వీజ్మన్ అనేటువంటి శాస్త్రవేత్త ఇన్ ద ఇయర్ 1890. అగస్ట్ వీజ్మన్ ద టర్మ్ మియాసిస్ గివెన్ బై దిస్ ఫార్మర్ అనేటువంటి శాస్త్రవేత్త అండ్ మోర్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ద టర్మ్ గివెన్ బై దిస్. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అక్కడ కనుక చూసినట్లయితే మనం ఒక్కటే సైంటిస్ట్ నేమ్ చెప్పుకున్నాం మైటాటిక్స్ లోపల కనుక చూసినట్టు ఫ్లెమింగ్ అని. దెన్ ఇక్కడికి వచ్చేటరికి హర్ట్విగ్ అండ్ ఆల్సో వాన్ బెండెన్ డిస్క్రైబ్డ్ అండ్ డిస్కవర్డ్. తర్వాత కనుక చూసినట్లయితే అగజ్ వీజ్మన్ అనేటువంటి శాస్త్రవేత్త ఇది ఇన్హెరిటెన్స్లో రిప్రొడక్షన్ పార్ట్ లోపల మియాసిస్ అనేటువంటిది ఇన్వాల్వ్ అవుతుంది అనేటువంటి పాయింట్ని డిస్క్రైబ్ చేయడం జరిగింది. ద టర్మ్ గివెన్ బై దిస్ జేబీ ఫార్మర్ అండ్ జేఈఎస్ మోర్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఇన్ ద ఇయర్ 1905 లోపల ఇవ్వడం జరిగింది. అండ్ అమెరికన్ జెనెటిక్స్ థామస్ హంట్ మోర్గాన్ was in American scientist అయినటువంటి థామస్ హంట్ మోర్గాన్ in the year 1911 detected the crossing over. It is a very important process in the
మియాసిస్. ఇక్కడ దీన్ని చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్గా చెప్పుకోవచ్చు. ద క్రాసింగ్ ఓవర్ ఇన్ ద ఫ్రూట్ ఫ్లై ఆఫ్ డ్రోసోఫిలా మెలనోగ్లాస్టర్. దీన్ని ద బెస్ట్ ఇన్సెక్ట్ అండ్ డ్రోసోఫిలా ఏదైతే ఉంటుందో అక్కడ పీ ప్లాంట్ ఏదైతే మోర్గాన్కి యూజ్ అయిపోయిందో, దెన్ మెండల్కి ఏ విధంగా పీ ప్లాంట్ బఠానీ మొక్క ఏ విధంగా యూజ్ చేసుకున్నాడో, అండ్ ఇక్కడ మనకు ఈ అమెరికన్ సైంటిస్ట్, జెనెటిక్ సైంటిస్ట్ థామస్ హార్ట్ మోర్గాన్ అనేటువంటి శాస్త్రవేత్త ఎక్కువ తన యొక్క పరిశోధనలు డ్రోసోఫిలా మెలనోగ్లాస్టర్ మీద చేయడం జరిగింది. దెన్ క్రాసింగ్ ఓవర్ అనేటువంటి ఒక వినిమయం అనేటువంటి పద్ధతిని మనం మియాసిస్ లోపల చూడేటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే, అండ్ వేర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ జెనెటిక్ రీకాంబినేషన్ హెల్ప్స్ టు ఎస్టాబ్లిష్మెంట్ ద జెనెటిక్ ట్రాక్ట్స్ అండ్ ట్రాన్స్మిటెడ్ ఆన్ క్రోమోజోమ్స్. జెనెటిక్ ట్రాక్స్ ఫార్మేషన్ చేయడం అండ్ ఆన్ క్రోమోజోమ్స్ ఫార్మేషన్ చేయడం లోపల యూజ్ఫుల్ అవుతుంది అనేటువంటి పాయింట్ని చూడండి. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఇన్ సెక్సువల్ రిప్రొడక్టింగ్ ఆర్గాన్స్ దేర్ ఆర్ ఆల్టర్నేటివ్ బిట్వీన్ మియాసిస్ అండ్ ఫర్టిలైజేషన్. మియాసిస్ ఆల్టర్నేషన్ ఆఫ్ బిట్వీన్ మియాసిస్ అండ్ ఫర్టిలైజేషన్. The timing of events depends on the types of the organism. The animal organism diploid state, it produces the haploid chromosomes. అదే మనం ఇవాళ దాకా చెప్పుకున్నాం. డిప్లాయిడ్ స్టేట్లో ఉండేటువంటి యానిమల్ సెల్స్ దే మే బీ ప్రొడ్యూస్ ద హాప్లాయిడ్ సెల్స్లో ఉండేటువంటి గ్యామెట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ది మియాసిస్ అండ్ విచ్ ఫ్యూజ్ టు, అది ఏ విధంగా అంటే బై ద ఫర్టిలైజేషన్, ఫలదీకరణం వల్ల ఏమవుతుంది, ఫ్యూజన్ జరుగుతుంది. ఆ ఫ్యూజన్ జరగడం వల్ల జైగోట్ ఫార్మేషన్ జరుగుతుంది. జైగోట్ యాజ్ సెవరల్ అంటే అనేకమైనటువంటి డివిజన్స్ జరగడం వల్ల ఆ ఎంబ్రియో విల్ బి డెవలప్డ్. ఆ జైగోట్ ఏదైతే ఉంటుందో డెవలప్ చెందుతుంది, అడల్ట్గా ఫార్మేషన్ చెందుతుంది. యూ కెన్ సీ ద ఇమేజ్. ఇక్కడ మనం క్లియర్గా కింద ఉండేటువంటి ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే ద టైప్స్ ఆఫ్ లైఫ్ సైకిల్ ఇన్ యానిమల్స్, ఆల్గే అండ్ ఫంగి. క్లియర్గా అక్కడ జరిగేటువంటి ఇన్సిడెంట్స్ని యూ కెన్ సీ హియర్. ఆల్గే అండ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద యానిమల్స్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ఫస్ట్ గ్యామెట్స్. ఈ గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో గ్యామెట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. గ్యామెట్స్ పాయింట్ను మనం ఫస్ట్ లైక్ దీస్ గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో ఫర్టిలైజేషన్ చేస్తాయి. ఫర్టిలైజేషన్ అనేటువంటి గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ నెంబర్ అప్లాయిడ్ స్టేట్లో ఉంది, ఇక్కడ అప్లాయిడ్ స్టేట్లో ఉంది. ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత జైగోట్ ఫార్మేషన్ అవుతుంది. ఈ జైగోట్ అంతా కూడా మైటాటిక్స్ డివిజన్ ద్వారా అప్లాయిడ్ మెచ్యూర్ ఆర్గాన్గా యానిమల్గా మారిపోతుంది. దెన్ డిప్లాయిడ్ ఏ మెచ్యూర్ ఆర్ మల్టీ సెల్యులార్ ఆర్ యానిమల్ ఏం చేస్తుంది, మల్టీ సెల్యులార్ యానిమల్ ఇట్ ప్రొడ్యూసెస్ ది బై ద ప్రాసెస్ ఆఫ్ మియాసిస్ ప్రాసెస్ ద్వారా ఇట్ విల్ బి ప్రొడ్యూసెస్ ది గ్యామెట్స్ అండ్ గ్యామెట్స్ will be each gamete and male gamete and female gamete both are clubbed. మేల్ అంటే స్త్రీ పురుష సంబంధించినటువంటి బీజకణాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఫర్టిలైజేషన్లో ఇన్వాల్వ్ కావడం, ఫర్టిలైజేషన్ జరగడం, ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూని మనం క్లియర్గా చూసినాం. దట్ ఈస్ యానిమల్స్ లోపల జరిగేటువంటి ప్రాసెస్. అండ్ ఆల్సో ఇన్ ఆల్గే అండ్ ఫంగీ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ హాప్లాయిడ్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజం. హాప్లాయిడ్ స్టేట్లో ఉండేటువంటి మల్టీ సెల్యులార్ ఆర్గానిజం, దాని నుంచి గ్యామెట్ ప్రొడక్షన్ అండ్ మైటాసిస్ ప్రాసెస్ లోపల కూడా ఇక్కడ అంటే ఏ సెక్సువల్ రిప్రొడక్షన్ కూడా జరుగుతుంది, జైగోట్ ఫార్మేషన్ అవుతుంది అండ్ మళ్ళీ మియాసిస్ జరుగుతుంది. మియాసిస్ నుంచి వెళ్ళి మైటాసిస్ ఫార్మేషన్, మైటాసిస్ నుంచి వెళ్ళి లైక్ దట్ ఫార్మేషన్. అండ్ సేమ్ దట్ ప్లాంట్స్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ఇక్కడ సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే హాప్లాయిడ్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ పోరోసైట్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బి మియాసిస్ ద్వారా గ్యామెట్స్ని ప్రొడక్షన్ చేయడం. ఆ గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో అందులో స్పోర్స్ డెవలప్ చేసుకోవడం. ఆ స్పోర్స్ ఏవైతే ఉన్నదో హాప్లాయిడ్ ఆర్గానిజమ్స్గా గ్యామెటోజెనసిస్ ప్రాసెస్, తర్వాత మళ్ళీ మైటాసిస్, మళ్ళీ గ్యామెట్స్ ప్రొడక్షన్. అంటే దీంట్లోపల 2 లైఫ్ సైకిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ కనుక చూసినట్లయితే వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మియాసిస్ లోపలికి కనుక పోయినట్లయితే ద మియాసిస్ ఫేజెస్ లోపల కనుక ఇక్కడ డిఫరెంట్ ఫేజెస్ని కలిగి ఉంటుంది. సో మనం మైటాటిక్లో చూసినటువంటి డివిజన్కి ఇక్కడ లేటెస్ట్ స్మాల్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. అంటే మైటాటిక్ ఇక్కడ ఇంటర్ఫేజ్ 1 ఉంటుంది
అండ్ ఆల్సో డివిజన్ మైటాటిక్ ఫేజ్ 1 ఉంటుంది. అంటే క్షయకర్ణ విభజన 1, క్షయకర్ణ విభజన 2 అనేటువంటి 2 సెట్స్ ఉంటాయి. క్షయకర్ణ విభజన 1, క్షయకర్ణ విభజన. జనరల్గా మనం క్షయకర్ణ విభజన మైటాసిస్ని కనుక చూసినట్లయితే ఆ మైటాసిస్ని మనం బ్రాడ్లీ క్లాసిఫై చేసుకుంటూ క్షయకర్ణ విభజన లైక్ ఇక్కడ మనం యూ కెన్ సీ ఫస్ట్ మైటాసిస్ లోపల 2 మైటాసిస్ 1 అండ్ ఆల్సో మైటాసిస్ 2. ఓకే, దెన్ ఇది క్లియర్. మైటాసిస్ 1 మైటాసిస్ ఏదైతే ఉంటుందో క్షయకర్ణ విభజన అని చెప్పుకున్నాం కదా. క్షయకర్ణ విభజన ఏదైతే ఉంటుందో ఆ క్షయకర్ణ విభజన 1 గాను క్షయకర్ణ విభజన 2 గాను ఫస్ట్ డివైడ్ చేస్తాం. దెన్ ఈ క్షయకర్ణ విభజన 1 ఏదైతే ఉంటుందో మైటాసిస్ ఏదైతే ఉంటుందో ఆ మైటాసిస్ 1 లోపల ఇట్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ ది ఇంటర్ఫేజ్ అండ్ ఆల్సో మైటాటిక్ ఫేజ్ అండ్ సైటోకైనసిస్ ఫేజ్. ఓకే, దెన్ ఈ ఇంటర్ఫేజ్ లోపల కనుక చూసినట్లయితే G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్. దెన్ ఈ మైటాటిక్ ఫేజ్ లోపల కనుక చూసినట్లయితే సీ ద మైటాటిక్ ఫేజ్ ఏదైతే అంటే మియాసిస్ 1లోనే ఉండేటువంటి మైటాటిక్ 1 లోపల కనుక చూసినట్లయితే సీ అక్కడ సేమ్ మళ్ళీ మనకు ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్. దెన్ ఈ ప్రోఫేజ్ ఏదైతే ఉంటుందో మియాసిస్ 1 లోపల మైటాటిక్ డివిజన్ 1లో కనుక చూసినట్లయితే దీన్ని ప్రోఫేజ్ 1 అనుకుంటాం, మెటాఫేజ్ 1 అనుకుంటాం, అనాఫేజ్ 1 అనుకుంటాం అండ్ టీలోఫేజ్ 1 అనుకుంటాం. ఈ ప్రోఫేజ్ 1 ఏదైతే ఉంటుందో ఇట్ అగైన్ డివైడెడ్ ఇంటూ ది 5 స్టెప్స్. ఒకటి లెప్టోటిన్, జైగోటిన్, జెడ్, పాకిటిన్, డిప్లోటిన్ అండ్ డయాకైనసిస్. అండ్ ఆల్సో మెటాఫేజ్ కామన్గా ఉంటుంది, అనాఫేజ్ 1 కామన్గా ఉంటుంది నార్మల్గా, అండ్ టీలోఫేజ్ ఏదైతే ఉంటుందో దట్ షుడ్ బి కామన్గా ఉంటుంది. అండ్ దెన్ ఇన్ దిస్ వే ఇక్కడ మనం బ్రాడ్లీ ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో ప్రోఫేజ్ 1 గురించి మనం ఎక్కువగా డిస్కషన్ చేయాలి. ఈ ప్రోఫేజ్ 1 ఏదైతే ఉంటుందో ఈ ప్రోఫేజ్ 1 లోపల ఉండేటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే ఫస్ట్ లెప్టోటిన్ స్టేజ్ అనుకున్నాం, తర్వాత జైగోటిన్ స్టేజ్ అనుకున్నాం, తర్వాత పాకిటిన్ స్టేజ్ అనుకున్నాం, తర్వాత డయాకైనసిస్ అనుకున్నాం, డిప్లోటిన్ అనుకున్నాం, తర్వాతకి లాస్ట్ డయాకైనసిన్ అనుకున్నాం. ఈ 5 స్టేజెస్ ఏదైతే ఉన్నాయో ప్రోఫేజ్ లోపల ఉండేటువంటి 5 సబ్ స్టేజెస్గా మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం దాని పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి ఇక్కడ లెప్టోటిన్ స్టేజ్ అని చెప్పుకున్నాం. లెప్టోటిన్ గురించి మళ్ళీ మనం డిస్కషన్ చేసుకుందాం. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల అంటే మీకు ఒక బ్రాడ్ ఐడియా వచ్చింది. దాని తర్వాత మైటాటిక్ 2 లోపల కనుక చూసినట్లయితే మియాసిస్ 2 లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ ఇంటర్ఫేజ్ అన్నది ఉండదు. ఇంటర్ఫేజ్ విల్ బి యాబ్సెంట్. ఇక్కడ మళ్ళీ ఏముంటుంది అంటే మైటాటిక్ ఫేజ్ ఉంటుంది. ఆ మైటాటిక్ ఫేజ్లో ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్. ప్రోఫేజ్ 2, మెటాఫేజ్ 2, అనాఫేజ్ 2, టీలోఫేజ్ 2. సో ఆ విధంగా మనకు కంప్లీట్గా ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఈ ప్రీ మైటాటిక్ ఇంటర్ఫేజ్ ఏదైతే ఉంటుందో ప్రీ మైటాటిక్ ఇంటర్ఫేజ్ అండ్ ఆల్సో వీ కెన్ కాల్ ద పోస్ట్ మైటాటిక్ ఇంటర్ఫేజ్ అని ఇట్లా 2 రకాలుగా. ఈ ప్రీ మైటాటిక్ ఫేజ్ ఏదైతే ఉంటుందో మైటాటిక్ 1 అని చెప్పుకున్నాం కదా. అందులోపల మనకు 5 స్టేజెస్ ఉంటాయి. వన్ ఈజ్ G1 ఫేజ్, S ఫేజ్ అండ్ G2 ఫేజ్. దీస్ లైక్ ఆఫ్ ది ఇక్కడ G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజెస్ లైక్ దట్ ఇంటర్ఫేజ్ లోపల ఉండేటువంటిది ఎట్లయితే మనకు సమవిభజన లోపల ఏ విధంగానైతే G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్ ఏదైతే ఉన్నదో దే షుడ్ బి సేమ్. The chromosomes replication S phase same. Each
replication chromosome containing two chromatids. Each replication chromosomes contain a two chromatid and connected to the centromere. The centromere replicated by the G2 phases. They may be very short, almost absent. G2 phase is very short, it may be almost absent గా ఉండేటువంటి స్టేజెస్ ఉంటుంది. దెన్ మియాసిస్ కన్సిస్ట్ మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2. మియాసిస్ 1 and meiosis 2. The homologous chromosomes are separated by the different nucleus is called heterotypic or reduction division. The chromosome number is reduced by the half. Then the chromosome pairs upon స్ట్రక్చర్ ఆన్ ఎర్లియర్ బైవాలెంట్గా ఉండేటువంటి క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ట్రైవాలెంట్గా ఉండేటువంటి క్రోమోజోమ్స్ 2 క్రోమాటిడ్లు కలిగి ఉంటే దాన్ని బైవాలెంట్ క్రోమోజోమ్స్ అంటాం. టెట్రాయిడ్ వ్యాలెంట్ అంటే 4 వ్యాలెంట్స్ 4 క్రోమాటిడ్స్ను కలిగి ఉంటే వాటిని ట్రైవాలెంట్ క్రోమోజోమ్స్ అంటాం. ఓకే, దెన్ తర్వాతకి ఈ ప్రోఫేజ్ 1 ఈజ్ లాంగెస్ట్ స్టేజ్ ఆఫ్ ది ప్రోఫేజ్ 1 ఏదైతే ఉంటుందో మనం వివాదంగా చెప్పుకున్నట్టు ప్రోఫేజ్ 1 ఈజ్ లాంగెస్ట్ స్టేజ్ ఇన్ మియాసిస్. ఇట్ ఆక్యుపై ద నియర్లీ 90% time duration. 90% of time duration will be required. 90% of time required by the మియాసిస్లో ఉండేటువంటి టైం లోపల కంప్లీట్గా 90% ఆఫ్ టైం ఓన్లీ ప్రోఫేజ్ 1 లోపలనే జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సైకిల్. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా మైటోటిక్ డివిజన్ ఏ విధంగా ఉంటుందో సేమ్ లైక్ దట్. G1 phase లైక్ దట్, S phase లైక్ దట్, G2 phase ఈజ్ లైక్ దట్. అండ్ ఆల్సో ఒక ప్రోఫేజ్ 1 ఎక్సెప్ట్ తీసేసుకుంటే మెటాఫేజ్ ఈజ్ లైక్ దట్ అండ్ అనాఫేజ్ ఈజ్ సేమ్ లైక్ దట్ అండ్ టీలోఫేజ్ ఆల్సో సేమ్ లైక్ దట్. బట్ ద చేంజెస్ ఈజ్ ఓన్లీ ఇన్ ప్రోఫేజ్ 1. ద ప్రోఫేజ్ 1 ఏం కనుక చూసినట్లయితే ఇక్కడ 90% ఆఫ్ ఏరియా ఈజ్ రిక్వైర్డ్. ద ప్రోఫేజ్ ఈజ్ హోమోలోగస్ క్రోమ్స్ ఆర్ పేర్డ్. హోమోలోగస్ అంటే సోదర క్రోమోజోమ్స్ ఏమైతాయి అంటే ఇట్ విల్ బి పేర్ అవుతాయి. ఆ పేరింగ్ కావడం వల్ల అక్కడ మనకు సినాప్సిస్ అనేటువంటి ప్రాసెస్, ఆ క్రాసింగ్ ఓవర్ సినాప్సిస్ అనేటువంటి ప్రాసెస్, ద ఎక్స్చేంజ్ బిట్వీన్ ద జెనెటిక్ మెటీరియల్స్ అంటే ఒక సోదర క్రోమోజోమ్ ఇంకొక సోదర లెటర్స్ మనం దాని గురించి బ్రీఫ్గా డీటెయిల్గా చూసుకుందాం. ఒక సోదర క్రోమోజోమ్ ఇంకొక సోదర క్రోమోజోమ్స్ ఏం చేస్తాయి అంటే వాటి యొక్క క్రోమోజోమ్ల యొక్క క్రోమాటిడ్ బాహువుల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి, మార్చుకుంటాయి. ఆ ఎక్స్చేంజ్ చేయడం వల్ల జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ద క్రాసింగ్ ఓవర్ వల్ల రిజల్టింగ్ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ద జెనెటిక్ మెటీరియల్ రీకాంబినేట్ చేయబడుతుంది. జెనెటిక్ జన్యు పదార్థం పునర్సంయోగం చేయబడుతుంది. ఆ పునర్సంయోగం చేయబడడం వలన ఇట్ కంప్రెసెస్ ద 5 stages: లెప్టోటిన్, జైగోటిన్, పాకిటిన్, డిప్లోటిన్ అండ్ డయాకైనసిస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఏది అని అంటే ఇక్కడ మనకు మియాసిస్ లోపల ప్రోఫేజ్ 1 దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇక్కడ యూ కెన్ సీ మనం కొందరిలో చూస్తాం ఫాదర్ లాగా ఉంటాడు, మదర్ క్యారెక్టర్స్ ఉంటాయి, మదర్ లాగా ఉంటాడు, ఫాదర్ క్యారెక్టర్స్ ఉంటాయి. బికాజ్ ఆఫ్ అక్కడ జరిగేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ మియాసిస్ వల్ల ద జెర్మినేషన్ ప్రాసెస్ లోపల మనకు చేంజెస్ రావడం. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే ఇందులో లెటర్స్ ఫస్ట్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఫేజెస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమన్నాం లెప్టోటిన్ అని చెప్పుకున్నాం. ఏమన్నాం లెప్టోటిన్. దెన్ లెప్టోటిన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ఓకే లెప్టోటిన్ ఫేజ్ ఫస్ట్ ద లెప్టోటిన్. ఈ లెప్టోటిన్ ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ హియర్ లెప్టోటిన్ ద క్రోమోజోమ్స్ లెప్టోటిన్ గ్రీక్ వర్డ్ అండ్ థిన్ థ్రెడ్స్ థిన్గా ఉండేటువంటి థ్రెడ్స్గా మారుతాయి. అంటే నాట్ థిక్ పల్చగా ఉండేటువంటి క్రోమోజోమ్స్ అంతా క్రోమోజోమ్ల మీద ఉండేటువంటి క్రోమాటిన్ పదార్థం అంతా దే విల్ బి క్రోమాటిన్ లేయర్ అండ్ క్రోమాటిన్ మెటీరియల్ అంతా కూడా దట్ విల్ బి థిన్గా అంటే పలుచగా ఉండేటువంటి థ్రెడ్గా ఫార్మేషన్ చేస్తాయి. ద క్రోమోజోమ్స్ బిగిన్స్ కండెన్స్ చేయబడతాయి. ద క్రోమోజోమ్స్ ఆర్ విజిబుల్. క్రోమోజోమ్స్ని మనం విజిబుల్గా చూడొచ్చు. బట్
దే ఆర్ విజిబుల్ ఎట్లా ఉంటాయి అంటే లాంగర్ అండ్ స్లెండర్గా, అంటే ఇట్లా పొడుగ్గా చాలా డెలికేట్గా పొడుగ్గా ఉండేటువంటి థ్రెడ్స్ని కలిగి ఉంటుంది. దే ఆర్ దే ఆర్ మచ్ ఫైనర్ దెన్ దోస్ ఆర్ మైటాటిక్ ప్రోఫేజ్. అక్కడే మైటాటిక్ ప్రోఫేజ్ కంటే ఇక్కడ చాలా ఫైన్గా ఉంటాయి. ఆల్మోస్ట్ ఈచ్ క్రోమోజోమ్స్ హ్యాస్ బీన్ రెప్లికేటెడ్ అండ్ కన్సిస్టింగ్ టూ సిస్టర్ క్రోమాటిడ్స్. ఈచ్ క్రోమాటిన్ ద క్రోమాటిడ్స్ ఆర్ విజిబుల్ ఇన్ ద క్రోమోజోమ్. జనరల్లీ దే ఆర్ అపియర్ సింగిల్ అండ్ ఇండివిజువల్ స్ట్రక్చర్. ఒక్కొక్కటి ఎట్లా ఉంటుందంటే లైక్ ఇక్కడ ఉండేటువంటి క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ని కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ఒక సెంట్రోమియర్ ఉంటుంది. ఆ సెంట్రోమియర్కి ఇట్లా పొడుగ్గా ఉండేటువంటి దారంలాగా ఇంకొక వైపు ఇంకొక క్రోమాటిడ్ ఇట్లా పొడుగ్గా ఉండేటువంటి దారంలాగా ఉంటుంది. దెన్ ఇక్కడ పాయింట్ మాత్రం సెంట్రోమియర్ అనేటువంటి పాయింట్ ఉంటుంది. లైక్ దీస్ ఆర్ ద లెప్టోటిన్ ప్రాసెస్ లోపల డ్యూరింగ్ ఇక్కడ మనకు సిస్టర్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్. అండ్ ఇట్లాంటి సిస్టర్ క్రోమోజోమ్ ఇది ఒక క్రోమోజోమ్ అని చెప్పుకున్నాం. అండ్ ఈక్వల్గా ఇలాంటి క్యారెక్టర్స్ ఉండేటువంటి ఇంకొక క్రోమోజోమ్ ఏమవుతుందంటే ఇట్ విల్ బికమ్స్ నియరర్, ఒకదానితోనే ఒకటికి దగ్గరగా వస్తాయి. ఆ సిస్టర్ క్రోమోజోమ్స్ దగ్గరగా వచ్చేటువంటి స్టెప్స్ని మనం ఇక్కడ లెప్టోటిన్ ఫేజ్ అని చెప్పుకుంటాం. లెప్టోసిన్ ఫేజ్ క్లోజ్లీ యూ కెన్ సీ ద ఇక్కడ మనం వర్డ్ లోపల కనుక చూసినట్లయితే యూ సీ జనరల్లీ దే అపియర్ సింగిల్ అండ్ ఇండివిజువల్. ద సిస్టర్ క్రోమోజోమ్స్ ఆర్ క్రోమాటిడ్ క్లోజ్లీ అసోసియేటెడ్. విజువల్లీ దే ఆర్ డిస్టింగ్విషెడ్ ఫ్రమ్ వన్ టు అదర్. అంటే వాటిని కనుక చూసినట్లయితే ఇదొకటి అని చెప్పుకునేటువంటి, అంటే ఇండిస్టింగ్విష్ చేసేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ డ్యూరింగ్ ద లెప్టోటిన్ లాటరల్ ద ఈవెంట్స్ ఆఫ్ ఏదైతే ఉంటుందో కాంప్లెక్సిటీ అన్నీ కూడా అసెంబుల్గా మారిపోతాయి. దెన్ లెప్టోటిన్ ఈజ్ వెరీ షార్ట్ డ్యూరేషన్ వెన్ కండెన్సేషన్ కావచ్చు, దెన్ కాయిలింగ్ కావచ్చు, ద క్రోమోజోమ్ ఫైబర్స్ టేక్స్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బీ కాల్డ్ యాజ్ జైగోటిన్. నెక్స్ట్ ఫేజ్ దట్ ఈజ్ zygote. During the zygote stage, the initiate pairing synapses between the homologous chromosomes. Homologous chromosomes ఏం చేస్తుందంటే లైక్ యూ కెన్ సీ దిస్ ఈజ్ అండ్ వన్ హోమోలోగస్ క్రోమోజోమ్ అనుకున్నాం, ఇట్లా స్లెండర్గా ఉంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ హోమోలోగస్ క్రోమోజోమ్ అనుకున్నాం. దీస్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ సీ ద టూ హోమోలోగస్ క్రోమ్స్ ఆర్ అటాచ్డ్, దగ్గరికి చేర్చబడి ఇట్లా స్లెండర్గా సినాప్సిస్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ ఆర్ ఇనిషియేటెడ్. Okay, then the pairing often started when the homologous ends of the chromosome better together and nuclear envelope. న్యూక్లియర్ ఎన్వలప్ ఏరియా లోపల అండ్ కైనటోకోర్ ఉండేటువంటి ఏరియా లోపల దే విల్ బి రెండు కూడా అటాచ్ అవుతాయి. అండ్ ఇట్ కంటిన్యూస్ ఇన్వర్డ్ ఏ జిప్పర్ ఎట్లయితే ఉంటుందో జిప్పర్ లైక్ ఫ్యాషన్. అండ్ ఇన్ అదర్ కేస్ ద సినాప్సిస్ మే బిగన్ టు ద సెవరల్ కాంటాక్ట్ పాయింట్స్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ the like points are zygomeres and produce the points ikkada direction. The synapsis is highly precious, specific between the homologous section, gene to gene pairing, leading to the gene to gene pairing. The pairing is facilitated assembled by the central eliminated process. ఇక్కడ జీన్ టు జీన్ అంటే ఒకే రకంగా ఉండేటువంటి సోదర క్రోమోజోమ్స్ ఏమైతాయి అంటే రెండు క్లబ్ చేయబడతాయి. ఆ క్లబ్ చేయడం వల్ల ఈ జైగోమియర్స్ అనేటువంటి ఫార్మేషన్ చేయబడుతుంది. ఆ జైగోమియర్స్ ఏదైతే ఉంటుందో దే ఆర్ జీన్ టు జీన్ సీక్వెన్సెస్ని కలిగి ఉండేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని మనం ఇక్కడ చూడొచ్చు. లెటర్స్ తర్వాత కనుక చూసినట్లయితే నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల యూ కెన్ సీ హియర్ నెక్స్ట్ పోకిటిన్. నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉంటుందో దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ లెప్టోటిన్, జైగోటిన్, పోకిటిన్. పోకిటిన్ మీన్స్ థిక్ థ్రెడ్స్ అంటే దే కండెన్సేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఈజ్ కంటిన్యూ. అక్కడ మనకి ఎట్లయితే పొడుగ్గా ఉండేటువంటి క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బి కండెన్స్డ్, దగ్గరికి కండెన్స్ చేయబడ్డాయి.
ఆ కండెన్స్ చేయబడ్డటువంటి క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ సీ ద కండెన్సేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ కంటిన్యూస్ ఇన్ దిస్ స్టేజ్ అండ్ ఇట్స్ బిగాన్ టు విత్ సినాప్సిస్ ఈజ్ కంప్లీటెడ్. ద పేర్ ఆఫ్ క్రోమోజోమ్ స్ట్రక్చర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ బైవాలెంట్. 2 క్రోమోజోమ్స్ని కనుక ఉంటే దాన్ని బైవాలెంట్ అండ్ ఈచ్ బైవాలెంట్ క్రోమోజోమ్ హ్యావింగ్ 4 స్టాండ్స్, 2 క్రోమాటిడ్స్ కనుక ఉంటాయి. అండ్ దేర్ ఫోర్ ఒకవేళ టెట్రావాలెంట్ స్ట్రక్చర్ కనుక ఏర్పడితే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇక్కడ మనకు టెట్రాయిడ్ అని చెప్పుకుంటాం. దెన్ టెట్రాయిడ్ ఏదైతే ద క్రోమోజోమ్స్ ఆర్ విజిబుల్ వెరీ లెంతింగ్ అండ్ ఆల్సో దే ఆర్ ప్యాటర్న్స్ ఆర్ ఐడెంటికల్ ఏ స్పెసిఫిక్ బైవాలెంట్ సిగ్మెంట్. అండ్ ఆల్సో ఇక్కడ సినాప్టిమల్ కాంప్లెక్స్ కెన్ బీ అబ్జర్వ్. ఇక్కడ యూ కెన్ సీ ఇక్కడ కనుక చూసినట్లయితే ఐ విల్ డ్రా ఇయర్ వాట్స్ గోయింగ్ దేర్ ఇన్ ద క్రాసింగ్ ఓవర్ అండ్ కయాస్మా ఎట్లా ఫామ్ అవుతుందని. దిస్ ఈజ్ అండ్ సెంట్రోమియర్ పార్ట్ అని చెప్పుకున్నాం. దిస్ ఈజ్ ఇది ఒక క్రోమోజోమ్కు సంబంధించినటువంటి అంటే కండెన్సేషన్ జరిగింది. క్రోమోజోమ్లో ఉండేటువంటి క్రోమోమియర్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బి కండెన్స్ దగ్గరగా మారినాయి. ఇంతకుముందు మనం స్ట్రక్చర్ లోపల వెరీ ఎలాంగేటెడ్గా స్లెండర్గా రాసుకున్నాం. బట్ హియర్కి వచ్చేటరికి ద కండెన్సేషన్ ఈజ్ టేక్స్ ఓవర్. తర్వాతకి ఇంకొక సోదర క్రోమోజోమ్ ఏమవుతుందంటే ఇట్ విల్ బి అటాచ్డ్. ఇక్కడ యూ కెన్ సీ కలర్స్. ఐ విల్ టేక్ అనదర్ కలర్ అండ్ you draw it and this is a part ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ఇది టెట్రాయిడ్ క్రోమోజోమ్ అని చెప్పుకున్నాం. దిస్ ఈజ్ అండ్ టెట్రాయిడ్ క్రోమోజోమ్. ఈ టెట్రాయిడ్ క్రోమోజోమ్ ఏదైతే ఉంటుందో ఒక సింగిల్ టెట్రాయిడ్ క్రోమోజోమ్. అండ్ ఆల్సో యూ కెన్ సీ అనదర్ క్రోమోజోమ్ ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ అనదర్ ఇక్కడ ఇంకొక క్రోమోజోమ్ని మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం. దిస్ ఈజ్ అనదర్ టెట్రాయిడ్ క్రోమోజోమ్. ఓకే, దెన్ ఆల్సో ఇట్ హ్యావింగ్ సేమ్ స్ట్రక్చర్. ఇప్పుడు ఈ క్రోమోజోమ్కు సంబంధించినటువంటి దిస్ పార్ట్ ఏది యూ కెన్ సీ దిస్ క్రోమోజోమ్కు సంబంధించినటువంటి ఈ పార్ట్. దెన్ ఆల్సో ఈ క్రోమోజోమ్కు సంబంధించినటువంటి ప్రాసెస్ ఏమవుతాయి అంటే ఒక క్రోమోజోమ్ యొక్క ఎడ్జెస్ ఇంకొక క్రోమోజోమ్స్లో ఉండేటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బి ఓకే. ఐ విల్ షో అనదర్ పిక్చర్. ద క్రాసింగ్ ఓవర్ ఎట్లా జరుగుతుంది అనేటువంటి పాయింట్ గురించి మనం డీటెయిల్గా డిస్కషన్ చేస్తున్నాం. దెన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఒక క్రోమోనిమాటా దిస్ ఈజ్ ఒక క్రోమోజోమ్కు సంబంధించినటువంటి క్రోమోనిమాటా అనుకున్నాం. అండ్ ఇంకొకటి క్రోమోజోమ్కు సంబంధించినటువంటి క్రోమోనిమాటాని మనం ఇట్లా అనుకున్నాం. ఇట్లా ఓకే. ఇక్కడ ఒక సెంట్రోమియర్ ఉంది మనకు. దెన్ ఆల్సో హియర్ యూ కెన్ సీ హియర్ ఆల్సో వన్ సెంట్రోమియర్. ఇక్కడ ఒక సెంట్రోమియర్ ఉంది. దెన్ క్రోమోజోమ్స్ల మధ్యలో ఉండేటువంటి క్రోమోమియర్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా దే విల్ బీ ఫార్మ్డ్. ఎట్లా ఫామ్ చేసినాయి? ద ఎక్స్ షేప్లో ఉండేటువంటి ఒక కయాస్మాని ఫామ్ చేసినాయి. ఈ ఎక్స్ షేప్లో ఉండేటువంటి కయాస్మా ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బీ ఈ క్రోమోజోమ్ రెడ్ కలర్లో ఉండేటువంటి క్రోమోజోమ్కు సంబంధించినటువంటి థ్రెడ్ ఏదైతే ఉంటుందో ఈ రెడ్ కలర్లో ఉండేటువంటి క్రోమోజోమ్ థ్రెడ్ అయితే ఏదైతే ఉంటుందో ఈ రెడ్ క్రోమోజోమ్ అంతా ఒక కలర్. అండ్ ఆల్సో ఈ కలర్లో ఉండేటువంటి క్రోమోమియర్స్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ కయాస్మా షేప్ ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ ఈ పింకిష్ కలర్లో ఉండేటువంటి క్రోమోమియర్ ఏం చేస్తుంది అంటే ద కయాస్మా బైవాలెంట్ కయాస్మా జరుగుతూ ఇట్లా డివిజన్ జరుగుతుంది. ఈ డివిజన్ జరగడం వల్ల ఈ కలర్ ఉండేటువంటి క్రోమోజోమ్ యూ కెన్ సీ దిస్ కలర్ క్రోమోజోమ్ విల్ బీ అటాచ్డ్ దీస్ క్యారెక్టర్స్. అండ్ ఆల్సో యూ కెన్ సీ అనదర్. ఐ విల్ టేక్ అనదర్ కలర్. విచ్ కలర్? familiar. The red is also given. Okay, I will take yellow. So and also these chromosome ఏదైతే ఉందో ఇది ఒక క్రోమోమియర్ ఈ విధంగా. సో ఇక్కడ యూ కెన్ సీ 2 కలర్స్. వన్ ఈజ్ బ్లూ కలర్లో ఉండేటువంటిది వన్ అండ్ అనదర్ వన్ ఎల్లో కలర్లో ఉండేటువంటి అంటే ద ఎక్స్చేంజ్. ఇక్కడ ఎక్స్చేంజ్ అనేటువంటి పోర్షన్ ఎక్కడ జరిగింది అని అంటే ఈ ఫేజెస్లో జరిగింది అనేటువంటి పాయింట్ని మనం క్లియర్గా చూసుకోవాలి. ఓకే, దట్ ఈజ్ ఇక్కడ ద కయాస్మా ఫార్మేషన్ గ్రీక్ వర్డ్ లోపల కనుక చూసినట్లయితే ద కయాస్మా ఫార్మేషన్ ఎక్స్ షేప్ లోపల ఉంటుంది. ద సింగులర్ కయాస్మా అని చెప్పుకున్నాం. దెన్ తర్వాతకి కనుక చూసినట్లయితే డిప్లోటిన్ ప్లేస్లో దిట్ ఈస్ ద త్రూ థ్రెడ్స్ ఏవైతే యూ కెన్ సీ ద ఇక్కడ కయాస్మా ఫార్మేషన్ ఎట్లా జరిగింది అనేటువంటిది. దెన్
యూ సీ ద క్రాసింగ్ ఓవర్ ఏరియాస్, హోమోలోగస్ క్రాసింగ్ ఏరియాస్ ఎట్లా జరిగినాయి, ద హోమోలోగస్ క్రాసింగ్ ఏరియా, యూ కెన్ సీ అనదర్ క్రాసింగ్ ఏరియా. సో సీ దిస్ ఈజ్ కయస్మా అండ్ ఆల్సో దిస్ ఈజ్ అండ్ కయస్మా, దిస్ ఈజ్ ఆల్సో వన్ కయస్మా. దెన్ డిప్లోటిన్ స్టేజ్ లోపల కనుక చూసినట్లయితే ద డిప్లోటిన్ స్టేజ్ ఏదైతే ఉంటుందో you can see the diplotin stage is two threads. After the parent pocketin stage, the pair of homologous will be moves apart, ఏం చేస్తాయి, will be apart, that is called as diplotin. And synaptically the complex will be two homologous chromosomes ఏవైతేనే బైలాండ్స్ will be remain join, అది సెపరేట్ చేయబడుతుంది. ఇట్లా ఈ యాక్సిస్ లోపల అటాచ్ అయినాయి కదా, అటాచ్ అయిన తర్వాత ఈ యాక్సిస్ లోపల దే విల్ బి డివైడ్ అవుతాయి. దీన్ని యాక్సిస్ లోపల డివైడింగ్ జరిగిన తర్వాత ద పోర్షన్స్, ఒక క్రోమోజోమ్కి సంబంధించినటువంటి క్రోమాటిడ్ బహు యొక్క ఎడ్జెస్ ఇంకొక క్రోమోజోమ్కి సంబంధించినటువంటి క్రోమాటిడ్ బహు యొక్క ఎడ్జెస్ ఇంకొక క్రోమోజోమ్కి ట్రాన్స్ఫర్ చేయబడతాయి. దాని తర్వాత ఆ ప్రాసెస్ కంప్లీట్గా చేయబడ్డది డయాకైనసిస్, దే ఆర్ మూవింగ్ ద క్రోమోజోమ్ కండెన్సేషన్ జరిగిపోయి దాని తర్వాత సెపరేట్గా దే ఆర్ టర్మినల్స్కి కయస్మా విల్ బి ఎండెడ్, ద ఎండ్ పార్ట్ లోపలికి కయస్మా ట్రాన్స్ఫర్ కావడం అండ్ ఈ ద టూ డిఫరెంట్ క్రోమోజోమ్స్ విల్ బి సెపరేటెడ్ ఇన్ దిస్ ప్రాసెస్. లోపల ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏదైతే ఉందో, తర్వాత యాజ్ యూజువల్గా జరిగేటువంటి మెటాఫేజ్ 1లో ఉండేటువంటి బైవాలెంట్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ మెటాఫేజ్లో ఎట్లాంటి ప్రాసెస్ జరుగుతుంది. అండ్ ప్రోఫేజ్ లోపల ఉండేటువంటి లెప్టోటిన్ ఫస్ట్ ఫేజ్ లోపల అక్కడ కనుక చూసినట్లయితే ఎలాంటి అంటే న్యూక్లియర్ ఎన్వలప్ న్యూక్లియర్ ఎన్వలప్ అనేటువంటి డిజపియర్ కావడం అనేటువంటి స్ట్రక్చర్ జరగదు. వెన్ ఇట్స్ టేక్స్ ప్లేస్ అంటే ద ప్రోఫేజ్లో ఉండేటువంటి లాస్ట్ ఫేజింగ్ ఏదైతే ఉంటుందో డయాకైనసిస్ ఫేజ్ లోపల, ఈ ఫేజ్ లోపల nucleolus is disappear, you can see nucleolus is disappear and also the nuclear envelope ఏదైతే ఉందో the nuclear envelope fragmentation జరుగుతుంది. అండ్ కామన్గా ఉండేటువంటి ఈ ప్రాసెస్ లోపల మనం మిగతా ప్రాసెస్ని కనుక యూ కెన్ సీ ఇక్కడ మన క్రాసింగ్ ఓవర్ అన్నది ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ క్రాసింగ్ ఓవర్ ఎట్లా జరుగుతుంది అండ్ సినాప్సిస్ ఎట్లా జరుగుతుంది, క్రాసింగ్ ఓవర్స్ ఎట్లా టర్మినేట్ చేయబడుతుంది, ఆ క్రాసింగ్ ఓవర్ జరగడం వల్ల గ్యామెట్స్ ఫార్మేషన్ ఎట్లా జరుగుతుంది అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ డీటెయిల్గా డిస్కషన్ చేస్తున్నాం. తర్వాత మైటాటిక్ బైవాలెంట్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ స్పిండిల్ లైక్ స్ట్రక్చర్ అండ్ ద క్రోమోజోమ్స్ కాయిల్ చేయబడతాయి. దెన్ మైటాటిక్ 1 లోపల ఉండేటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ హియర్. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూలో అనాఫేజ్ తర్వాత టీలోఫేజ్ తర్వాతకి దెన్ అగైన్ ఒక డివిజన్ జరిగింది. ఒక మియాసిస్ 1లో ఒక డివిజన్ జరిగిన తర్వాత దెన్ అగైన్ మియాసిస్ 2 డివిజన్ జరుగుతుంది. ఆ మియాసిస్ 2 డివిజన్ లోపల అక్కడ ఇంట్రాఫేజ్ లేకపోవడం అంటే అంతరదశ లేకపోవడం వల్ల అగైన్ మళ్ళీ ఏం జరుగుతుంది అంటే ప్రోఫేజ్ 2, మెటాఫేజ్ 2, అనాఫేజ్ 2, టీలోఫేజ్ 2 జరగడం వల్ల కంప్లీట్గా క్రోమోజోమ్ నెంబర్ ఏమవుతుంది అంటే ఇట్ విల్ బీ సప్రెస్, సగానికి హాఫ్ తగ్గించబడుతుంది. సో హాఫ్ తగ్గించబడడం యూ కెన్ సీ ద స్పెర్మటోగెనసిస్ అండ్ oogenesis లోపల మనం ఇంతకుముందు చెప్పుకున్న ద ఫార్మేషన్ ఎట్లా జరుగుతుంది అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ డీటెయిల్గా చూసుకున్నాం. oogenesis అంటున్నాం, స్పెర్మటోజెనసిస్ అని చెప్పుకుంటున్నాం. ఫస్ట్ స్టేజ్ లోపల డిప్లాయిడ్ స్టేట్లో ఉండేటువంటి కణాలు ఉంటాయి. తర్వాత ప్రైమరీ oocyte విల్ బి డెవలప్ అవుతుంది. ఈ ప్రైమరీ oocyte ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ అండ్ డిప్లాయిడ్ స్టేట్లో ఉంటుంది. తర్వాత సెకండరీ oocyte వచ్చిన తర్వాత హడ్డి కూడా డిప్లాయిడ్ స్టేజ్లో ఉంటుంది. దెన్ ఆఫ్టర్ ఇక్కడ స్పెర్మాటిడ్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బీ హాప్లాయిడ్ స్టేజ్, యూ కెన్ సీ హాప్లాయిడ్ స్టేజ్ లోపలికి మారిపోతుంది. దెన్ తర్వాతకి ద మెచ్యురేషన్ తర్వాత ఇవేమో స్పర్మ్స్ గాను అండ్ 4 స్పర్మ్స్ గాను ఇక్కడ 4 ఓవాస్ వస్తాయి. అందులో 4 ఓవాస్ లోపల 3 ఆర్ నెగ్లిజబుల్ అండ్ 1 ఓవా విల్ బీ యాక్టివ్ మెచ్యూరిటీ ఉండేటువంటి ఓవా డెవలప్ అవుతుంది. బట్ ఈ స్పెర్మటోజెనసిస్ లోపల 4 స్పర్మ్స్ రిలీజ్ చేయబడతాయి. బట్ oogenesis లోపల ఏ సింగిల్ ఓవా విల్ బి డెవలప్ అని చెప్పచ్చు. తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మియాసిస్ యొక్క సిగ్నిఫికెన్స్ కనుక ద మెయింటెనెన్స్ సేమ్ క్రోమోజోమ్ నెంబర్, ఒక స్పీసీస్ లోపల క్రోమోజోమ్స్ నెంబర్ సేమ్గా ఉంటున్నాయి. హ్యూమన్ బీయింగ్ అంటే పర్టికులర్లీ వీఆర్ సేయింగ్ 46 క్రోమోజోమ్స్ అని చెప్తున్నాం బికాజ్ ఆఫ్
ద రెప్రొడక్టివ్ సెల్స్ లోపల జరిగేటువంటి మియాసిస్ అనేటువంటి ప్రాసెస్ ఉండడం వల్ల. సో దట్ ఈస్ ఓకే, దట్ ఈజ్ ఎస్పెషల్లీ మనం మియాసిస్ గురించి డీటెయిల్గా డిస్కషన్ చేసినాం. అండ్ ఆఫ్టర్ మియాసిస్ ఎస్పెషల్లీ గ్యామెట్ సెల్స్ లోపల మాత్రమే మియాసిస్ జరుగుతుంది. అండ్ సొమాటిక్ సెల్స్ లోపల మాత్రం మైటోటిక్ డివిజన్ జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ అండ్ మైటాటిక్ మియాసిస్కి ఉండేటువంటి డిఫరెన్షియేషన్ ఏంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో రిజల్ట్స్ లోపల ఏం చేస్తాయి అక్కర్ సొమాటిక్ సెల్స్ లోపల జరుగుతుంది. ద ఇంటర్ఫేస్ లోపల డిఎన్ఏ రెప్లికేషన్ ఎట్ నాట్ విజిబుల్, ఇక్కడ క్రోమోజోమ్స్ రెప్లికేషన్ జరుగుతుంది. ఇక్కడ మియాసిస్ 1 ఉంటుంది అండ్ మియాసిస్ 2 ఉంటుంది. మియాసిస్ 1 లోపల ఇంటర్ఫేజ్ ఉంటుంది అండ్ తర్వాత మైటాటిక్ ఫేజ్ ఉంటుంది అండ్ సైటోకైనసిస్ ఉంటుంది. కానీ మియాసిస్ 2 లోపల ఇంటర్ఫేజ్ లేకపోవడం వల్ల ద సెల్స్ విల్ బి డివైడెడ్ అండ్ అగైన్ నెక్స్ట్ ఒక డివిజన్ తర్వాత నెక్స్ట్ డివిజన్లోకి పోవడం వల్ల ద క్రోమోజోమ్ నెంబర్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా ఆఫ్ చేయబడుతుంది, సగానికి తగ్గించబడుతుంది. ఆఫ్ చేయబడడానికి కారణం ఏంటంటే ఇక్కడ డివిజన్ తర్వాత మళ్ళీ ఇంకొక డివిజన్ జరగడం. ఆ డివిజన్ జరగడం వల్ల ఒక జాతి యొక్క క్రోమోజోమ్ల సంఖ్య స్థిరంగా ఇట్ షుడ్ బి కాన్స్టెంట్గా ఉంటుంది. ఒక ఎనిమల్ యొక్క క్రోమోజోమ్స్ నెంబర్ని మనం కాన్స్టెంట్గా ఎట్లా చెప్తున్నాం అంటే డ్యూ టు ద మియాసిస్ అనేటువంటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.